హాయ్ అండి, నా పేరు రజిత అండి. కొత్తపేట నుంచి వచ్చానండి. ఎంజీ నెయ్యితోటి నేను అరిసెలు చేయబోతున్నాను. ఎంజీకి వేసుకొని తింటే బాగుంటది. తరతరాల సాంప్రదాయాలు, తరిగిపోని అనుబంధాలు. ఎంజీ ఘీ ఆత్మీయతలకు సరికొత్త రూపం, మరింత రుచికరం. కావాల్సిన ఐటమ్స్: బియ్యపిండి, బెల్లము, ఇలాచి పొడి, ఎంజీ నెయ్యి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. ఎంజీ గ్రీన్ నెయ్యి మనం ప్యాన్లో హీట్ చేసుకుంటున్నాము. నేతి అరిసెలు మనం చేయబోతున్నాం. మనం సిమ్లో పెట్టుకున్నాం స్టవ్. నెయ్యి వేడి కాలేదు. ఇప్పుడు మనము ఇది అరటి ఆకు తీసుకున్నాం. పాత పద్ధతిలో విలేజ్లో ఆకుల మీదనే అరిసెలు చేస్తారు. చాలా మెత్తగా వస్తాయి. మనం నెయ్యి వేడి అవుతుంది. మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని అరిసెలు ఇలాగా కొంచెం చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కాకుండా మీడియం సైజులో మనం చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనము నెయ్యి వేడి అయింది. మనం ఇలా మంచిగా ఇలా పొంగాలండి. పొంగితే చాలా మెత్తగా అరిసెలు చాలా బాగుంటాయి. నేతి అరిసెలండి మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. చేసుకున్నాక ఇలా మనం గట్టిగా వత్తడం నేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకటి రౌండ్గా తీసుకున్నది వేడవుతుందండి. మళ్ళీ మనం ప్లేట్లకు తీసుకుంటున్నాము. మళ్ళీ మనం ఇలానే ఒత్తడం చేసుకుందామండి. తెలంగాణ స్టైల్లో నేతి అరిసెలు రెడీ అయ్యాయి. నేను టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయో చెప్పబోతున్నాను మీకు టేస్ట్ చేసి. సూపర్, చాలా బాగున్నాయి. మీరు కూడా ఎంజీ నెయ్యితోటి అరిసెలు చేసుకోండి, చాలా బాగుంటాయి. నేను నేతి అరిసెలు చేయడం వల్ల నాకు మంచి శారీ గిఫ్ట్ ఇచ్చారు ఎంజీ నెయ్యి వాళ్ళు. ఈ శారీ నేను గిఫ్ట్గా పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఇష్టం అండి. ఈ కలర్ అంటే బార్డరు చాలా పెద్దగా బాగుంది.